గేట్ నెంబర్ చూసుకోలేదు అప్పుడు. గైస్ ఆయన్నే మా లగేజ్ తీసుకుపోతుంది గైస్. నా చేయి కిందికని ఇట్లా ఇది కిందికని కింది. హాయ్ గాయ్స్, మీరందరూ ఇప్పటివరకు మేము ఏడిపోతున్నాం ఆబ్వియస్గా గెస్ చేసి ఉంటారు. యూఆర్ గోయింగ్ టు 1 2 3 దుబాయ్. Per person only 2 bags. Oh, you're just okay. 7.9 6.3. సో అప్పటి నుంచి మాట్లాడలేకపోయినా అండ్ అప్పటి నుంచి వీడియో తీయలేకపోయినా కొంచెం తీస్తుండే. సో మేము ఇప్పుడే మా బ్యాగేజ్ డ్రాప్ చేసి చెకింగ్ చేసి ఇమిగ్రేషన్ అయిపోయి, మేడంది కూడా ఇమిగ్రేషన్ అయిపోయింది, ఈ మేడంది కూడా ఇమిగ్రేషన్ అయిపోయింది. సో మేము అందరం కలిసి దుబాయ్ పోతున్నాం అన్నమాట. మేము ముగ్గురం కలిసి దుబాయ్ పోతున్నాం. దుబాయ్ జోరుకు వచ్చింది అక్క బండి. సో మేము ఇప్పుడు టైము 5:33 అవుతుంది. మేడం స్టార్ట్ చేసింది 5:33 అవుతుంది. మాకు ఫ్లైట్ 8:20కి. అక్కడ మేము 4 అవర్స్లో దిగిపోతాం. సో బేసికలీ టైం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి చెప్పలేము. అంటే 10 ఇక్కడ 11 అవుతుంది, అక్కడ 10. మన గేట్ ఏముంది చూడు. ఓ మనం అటు సైడ్ పోవాలి. గేట్ నెంబర్ చూసుకోలేదు అప్పుడు. టైం ఎప్పుడు నా చేయి కిందికని ఇట్లా ఇది కిందికని కింది కదా. బ్రెయిన్ లేదు గైస్. టైం 7:57, 8 o'clock, 8:20కి ఫ్లైట్ యాక్చువల్గా. యూ గైస్ ఎక్సైటెడ్? మమ్మీది ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. సో బాయ్ బాయ్ హబీబీ, సీ యూ ఇన్ దుబాయ్. హాయ్ గాయ్స్, సో ఇప్పుడే దుబాయ్కి వచ్చేసినాం అనమాట. ఫ్లైట్ నుంచి బయటికి రాగానే మనకి బ్యాగేజ్ క్లెయిమ్ ఉంటుంది. బ్యాగేజ్ క్లెయిమ్ దగ్గరికి రావాలంటే బయటకు వచ్చిన తర్వాత మెట్రో టైప్ కొంచెం అట్లాంటిదే, దాంట్లో ఎక్కి దిగాలి. ఇప్పుడు మేము కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాం. ఆయన్నే మా లగేజ్ తీసుకుపోతుంది గైస్. వైట్ షర్ట్ ఈమె ఇంకొక ఆమె ఇక్కడనే హైర్ చేసుకున్నాం, ఇక్కడనే ఉండిపోతున్నాం. గైస్ ఇదే మన హోటల్ రాడిసన్ బ్లూ. ఇప్పుడు వెళ్ళి చెక్ ఇన్ చేయాలి. వెల్కమ్ బ్యాక్. సో మనం ఈరోజు రాడిసన్ బ్లూ వాటర్ ఫ్రంట్లో 9th ఫ్లోర్లో ఉంటున్నాం. రండి మన రూమ్కి వెళ్ళిపోదాం. నడు. సో ఇట్లా లోపలికి రాగానే మనకి ఇక్కడ వాష్రూమ్ ఉంది.
బాత్ టబ్ అండ్ మన టాయిలెటరీస్ అందించినారు ఇక్కడ. ఇది వాష్రూమ్ సంగతి. తర్వాత ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా. ఇట్లా వచ్చేసి మన రూమ్. ఈ రూమ్ కి స్పెషాలిటీ ఏంటో చూడండి, చూస్తారా? దగ్గరికి రండి గైస్, బుర్జ్ ఖలీఫా కనిపిస్తుంది. అదిగోండి. అదే మన బుర్జ్ ఖలీఫా. సో అటు నుంచి ఇటు వస్తే మన కన్యాకుమారి గారికి రాడిసన్ వాళ్ళు వెల్కమ్ చేస్తున్నారు. టీవీ యూనిట్లో మేము ఇది మా స్కిన్ కేర్ డైసన్ అని పెట్టినాం అనమాట. కింద హైదరాబాద్ సరుకు ఇదంతా. వర్క్ స్టేషన్ వేసి మనకు ఫుల్ వర్క్ ఉంటుంది కదా, చెప్పలేము అదంతా. ఇంకొకటి కూడా ఉంది గైస్. ఓ మేడం బిజీగా వర్క్ చేసుకుంటుంది. ఇంకొక సైడ్ వ్యూ కూడా ఉంది గైస్, మెరీనా బే వాటర్ ఫ్రంట్. అయితే ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 2:30 అవుతుంది. 6 o'clock ఈరోజు యాక్టివిటీస్ ఏమో 6 o'clockకి అదేంది క్రూజ్ డిన్నర్ ఉంది, దానికి వెళ్ళాలి. అప్పటి వరకు ఇంకొక 3 hours ఇక్కడ పక్కన ఉన్న ఏదైనా కెఫేకి కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నా. మమ్మీ చెప్తుంది ఎక్కడికి వెళ్తానో అక్కడికి వెళ్ళినాక చెప్తానండి అంట. అంతే గైస్, ఎక్కడికి వెళ్తానో అప్పుడు బ్లాగ్ చేస్తాను. అండ్ మేము ఇప్పుడు విలేజ్ అవుట్లెట్కి వచ్చినాము. మేము ఉండే ప్లేస్ నుంచి ఆల్మోస్ట్ 50 kilometers అనమాట. షాపింగ్ నేను ఎక్కువ బ్లాగ్ చేయకపోవచ్చు బికాస్ నేను తిరగడానికి ఇప్పుడు టైం లేదు. అండ్ ఇప్పుడు మళ్ళీ మాకు క్రూజ్ ఉంది కదా, సో నేను ఏం షాపింగ్ చేస్తున్నా దానికి సపరేట్ బ్లాగ్ చేస్తాను. స్టే ట్యూన్. రివ్యూ నేను తర్వాత ఇస్తాను విలేజ్ అవుట్లెట్ ఎట్లుందో. సో యాక్చువల్గా మేము ఇక్కడ ఫుల్ షాపింగ్ చేద్దామని వచ్చాం, కానీ మాకు ఎందుకు అంత మంచి డీల్స్ కనిపిస్తలేదు. ఐ డోంట్ నో వై. ఇది నాన్ సీజన్ కాబట్టి డీల్స్ లేవా లేకపోతే ఏందో అర్థమైతే లేదు. కానీ 4,000 బొక్క గైస్ క్యాబ్స్కి. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. మంచిగా దుబాయ్ మాల్లో ఏంటి అయిపోతుండేనేమో అనిపిస్తుంది. మీరు నాన్ సీజన్లో వస్తే కొంచెం కనుక్కొని వెళ్ళండి, ఇన్ కేస్ మీకు ఇట్లా ఏమంటారు డీల్స్ ఉన్నాయా లేవా అని చెప్పి. ఆ ఫ్రాక్ మమ్మీని అడుగుతాను ఇప్పుడు, నాకు నచ్చింది ఇప్పిస్తున్నాను. ఒక ఫ్రాక్ చూసినాం గైస్, 1 lakh ఉంది, సూపర్ ఉంది. కానీ వేస్ట్ అనిపిస్తుంది అన్ని పైసలు దాన్ని. ఇప్పుడు ఇంకా ఇంకొంచెం ముందు స్టోర్స్ చూసే ఉంది. ఆ స్టోర్స్లో కూడా ఏం లేకపోతే డైరెక్ట్ హోటల్లో కలుసుకుందాం గైస్. బాయ్ గైస్. క్రూజ్ డిన్నర్కి వెళ్తున్నాం మేము. ఇది మా హోటల్ గైస్.
లక్గా మన అదృష్టం బాగాలేకపోతే రైస్ జాస్మిన్ రైస్. నూడిల్స్ మనం తినము బిర్యానీ. ఇది పన్నీరేనా చూడు ఒకసారి. పన్నీర్ దాల్ దాల్ ఆలు వెజెస్ చికెన్ అనుకుంటావా? చికెన్ చూడు ఒకసారి. నువ్వు టేస్ట్ చేస్తే మేము వేసుకుంటాం. ఇది కూడా సమ్ టైప్ ఆఫ్ చికెన్. ఇది ఫిష్ డెజర్ట్. Later. మీరు క్రూజ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే నేను ఖచ్చితంగా చేయాలనుకుంటున్నాను రండి. ఫుడ్ ఎంత గలీజ్ ఉందంటే చెప్పండి గైస్, ఎంత గలీజ్ ఉంది. నాకు పాస్తా అంటే చాలా ఇష్టం. నేను పాస్తా కూడా తినాలనిపించట్లే. మీరందరూ ఫుడ్ వేస్ట్ చేస్తున్నాం అనుకోవచ్చేమో కానీ అసలు ఈ ఫుడ్ ఇట్లా నోట్లో కూడా పెట్టనీకి వస్తలే. ఫుల్ స్వీట్ ఉన్నాయి. ఒక బ్రెడ్ది డెజర్ట్ ఏదో బాగుంది, అదొకటే మంచిది. అది కూడా ఓకే, సూపర్. ఈ వాటర్ 7 అప్. మేము క్రూజ్కి వచ్చి థమ్స్ అప్ ఫ్రూట్స్ స్వీట్ ఈ 3 తిన్నాం. అది గైస్, ఇంకా మీకు ఓషన్ సిక్నెస్ ఉంది అంటే అసలే రాకండి, ఫుల్ కళ్ళు తిరిగినట్టయితే. ఇది గైస్ మా వ్యూ బాగుంది యాక్చువల్గా, కానీ లెవెన్ అవుతున్నా కూడా ఓపెన్ ఉన్నాయి గైస్. ఇంకా మన దగ్గర అయితే 10కి క్లోజ్. చిన్న బాక్స్ తీసుకో మమ్మీ. చికెన్ బిర్యానీ కూడా ఉంది. అది మనం తినలేము నాన్న. తినలేం నాకు తెలుసు. సరే తీసుకుందాం, రేపు తీసుకో. ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా. మ్యాంగోస్ రా. అవకాడో తీసుకొని ఫ్రిడ్జ్లో పెడదాం. అవకాడో రేపు వచ్చి తీసుకుందాం. సో డన్ ఫర్ డే 1. ఐ గెస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఇన్ కేస్ నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు షేర్ ఆల్కోల్. Day 2, Day 3, Day 4, Day 5 ఇంకా చాలా వీడియోస్ వస్తున్నాయి. స్టే ట్యూన్. బాయ్, సీ యూ టుమారో. ఇది గైస్ ఎలా అనిపించింది గైస్? 5 out of 5 guys. 400, 300. గోంగూర రైస్ మస్ట్ ట్రై. చెప్పు ఎలా